ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసం, మార్గశిర మాసంలోనే ధనుర్మాసం అనే పేరు కూడా మనం వింటూ ఉంటాం. అయితే ధనుర్మాసం అనే పేరు ఎందుకు వచ్చింది? అది ఒక మాసం జరుగుతుంటే మధ్యలో ఎందుకు వస్తుంది? ఇటువంటి సందేహాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. సాధారణంగా కాల విభజన అన్నది జరిగినప్పుడు ఈ కాలాన్ని కొలవడానికి మనకి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి సౌరమానం అని అంటారు, ఇంకొకటి చంద్రమానం అని అంటారు. సౌరమానం అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక లెక్క కడుతూ ఉంటారనమాట. అయితే మనము చంద్రమానాన్ని పాటిస్తూ ఉంటాం కాబట్టి చంద్రుడు ఆ మాసంలో అంటే ఒక్కొక్క మాసంలో పూర్ణిమ రోజు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం, మృగశిర నక్షత్రంలో ఉంటే మార్గశిర మాసం. అలా మనకి నక్షత్రాలకు సంబంధించి ఆ మాసాల పేర్లు అన్నవి వస్తూ ఉంటాయి. మనం చాంద్రమానాన్ని మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి అలాగే మన లెక్కలు అన్నవి ఉంటూ ఉంటాయి కాలానికి సంబంధించి. ఒక్కొక్కసారి మనము ఈ సూర్యమానాన్ని చూసినట్లయితే అంటే సంక్రాంతి పండుగ ఎలా వస్తుంది? సూర్యుడు ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని అంటాం. ఆ మకర సంక్రాంతి గడియల దగ్గర నుంచి మకరంలోకి ప్రవేశం అయినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. మళ్ళీ కాలానికి విభజన రెండు రకాలుగా, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం అనేటప్పటికీ ఇది దేవతలకు పగలు అని అంటారు. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి అని అంటారు. ఇప్పుడు దేవతలకు రాత్రి అంటే దేవతలు ఎప్పుడూ వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు, వాళ్ళ దృష్టి మనపైనే ఉంటుంది మనం ఉపాసన పెంచుకుంటే. కానీ ఎంతైనా రాత్రి అనేటప్పటికీ విశ్రమించే సమయం, ఉదయము అనేటప్పటికీ లేచే సమయం. అందుకని ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడి నుంచి ఉత్తరాయణం మొదలైంది. మకర రాశిలోకి ప్రవేశం ఈ సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఉత్తరాయణం. అంటే ఏమిటి? అప్పటి నుంచి దేవతలకు పగలు, వాళ్ళు లేస్తారు అంటే ఇంకా చాలా చక్కగా మన వైపు చూస్తారు కదా. మనం కొద్దిగా ఉపాసన చేసినా వాళ్ళు మెలకువగా ఉంటారు కాబట్టి వాళ్ళు మనల్ని చూస్తారు, వాళ్ళ దృష్టి మన పైన ఉంటుంది. ఇప్పుడు ఈ మకర సంక్రాంతికి ముందుగా వచ్చింది అంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ధనుర్మాసం అని అంటున్నాం. ఈ రకంగా అయితే మకర రాశిలోకి వెళితే మకర సంక్రమణం, అలాగే ధనస్సంక్రమణం అంటే ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ఈ ధనుస్సంక్రమణం సూర్యుడు వచ్చాడు. అందుకే దాన్ని ఒక ప్రత్యేకమైన మాసంగా చెప్పారు. ఎందుకు అంటే ఇక దేవుడు లేచే కాలం అయింది. అంటే దేవుడు అంటే పరబ్రహ్మ స్వరూపాలు ఎన్ని ఉన్నా ఒకటే కాంతి స్వరూపం. భగవంతుడు మేలుకునే కాలం ఇక ముందు ఉంది. అంతకన్నా మనం ముందు మేలుకుని మనం ఏదైనా పని చెయ్యాలి అంటే, ఒక పూజ చెయ్యాలి అన్నా పూజ 6 గంటలకు చేస్తున్నామంటే మనం 4 గంటలకే లేచి అన్నీ చక్కగా సర్దుకుంటాం కదా. అలాగే ఇక భగవంతుడు లేస్తాడు, అంతకన్నా ముందు మనం లేవాలి. అంతకన్నా ముందే మనం లేచి, అందుకే ధనుర్మాసం అనేటప్పటికీ ఈ సూర్యుడు ధనస్సు రాశిలోకి వచ్చేసాడు, ఆ తర్వాత మకర రాశిలోకి వచ్చేస్తాడు, అప్పుడు పగలవుతుంది. ఈలోపే మనం లేవాలి. మనం లేచి సత్కర్మలు చేస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకోవటం అనమాట. ఒక అతిథిని పిలిచాము అంటే చిన్న ఉదాహరణ, అతిథి వచ్చేటప్పటికే చక్కగా ఇల్లంతా అప్పుడు ఆయన మొహం ముందు కూర్చుని అన్నీ సద్దంగా అప్పుడు వంట అన్నది మొదలు పెట్టాం కదా, అన్నీ చక్కగా పెట్టుకుంటాం. ఆయనకు వచ్చారు అన్న వెంటనే మనం కూడా చాలా చక్కగా సిద్ధంగా కూర్చుని అన్ని పనులు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం. అలా అనమాట. కాబట్టి భగవంతుడు ఆ మేలుకొలుపు అన్నది మనం ముందుగా లేచి భగవంతుడిని మేలుకొలపాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో కేవలం ఈ ధనుర్మాసానికే ఈ విశిష్టత ఉంది. ఆలయాలన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే తెరిచేస్తారు, వైష్ణవ ఆలయాలు ఎక్కువగా. ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజలు జరిగిపోతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఈ తెల్లవారితే అని మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళకి పగలు అని చెప్పుకుంటున్నాం కదా, పగలులోనే కొంచెం ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తం. మనకి పగలు అంటే 6, 7 సూర్యోదయం తర్వాత అనుకుంటాం, అంతకన్నా ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తం. అలా తెల్లవారుజామున అంటే ఇంకా వాళ్ళకి పగలు కాకముందు సమయం అన్నది ఈ ధనుస్సంక్రమణం అయినప్పుడు. కాబట్టి ధనుర్మాసంలో వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం దేవతలకు. అటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసిన ఉపాసన భగవంతుణ్ణి స్వామి మేలుకో అని మనం ఉపాసన చేస్తున్నాం. ఎందుకు మేలుకోవాలి స్వామి అంటే మన కోసమే, మనల్ని చూడాలి. అందుకని స్వామిని మేలుకో అంటూ మనం తొందరగా లేచి స్నానాలు అవి చేసి చక్కగా భగవంతుణ్ణి
లేపుతూ మన ఉపాసన అన్నది పెంచుకుంటున్నాం. అందుకే కేవలం ఇన్ని మాసాలు ఉన్న ధనుర్మాసంలోనే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, చకచక ఇల్లు శుభ్రం చేసేసుకోవడము, అప్పుడే ముగ్గు పెట్టేసుకోవడము, ఆలయాలకి వెళ్ళిపోవటం, 4 గంటలకంతా పూజలన్నీ మొదలైపోతూ ఉంటాయి కదా. అందుకని ఈ ఆచారం అన్నది వచ్చింది. అయితే ఎప్పుడైతే ధనుర్మాసం అని ఆ మాట వింటామో గోదాదేవి మనకి కనిపిస్తుంది. అమ్మవారే కదా గోదాదేవి. అందుకని ఈ కలియుగంలో అసలు మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఏ పని చేయడం లేదు. అలాగే మంచి ప్రవర్తనతో లేరు. మరి ఇలా ఉంటున్నప్పుడు దేవతల యొక్క ఆశీర్వచనం ఎలా కలుగుతుంది? మన సత్కర్మలు బట్టే కదా, మనం పుణ్యం చేసుకోవడం బట్టే కదా మనకి మళ్ళీ తిరిగి మంచి అన్నది జరుగుతుంది. అందుకని అమ్మవారే గోదాదేవిగా వచ్చారు. వచ్చి ఆవిడ ప్రచారం చేస్తున్నారు. ఆవిడ గోదాదేవిగా వచ్చింది. విష్ణు చిత్తుడు అనే ఒక మహాత్ముడు ఆయనకు కుమార్తెగా జన్మించింది. ఇప్పుడు ఆయన్ని ఆమె అడుగుతోందట. అప్పటి నుంచే కూడా రంగనాథుడు అంటే చాలా ఇష్టం. భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుణ్ణే చేరుకోవాలి. భగవంతుణ్ణే నేను నా పతిగా స్వీకరించాలి. పతి భర్త అంటే నన్ను భరించినవాడు. ఇక నేను ఎప్పుడు ఆయనతోనే ఉండాలంటే ఏం చేయాలి? అలా ఎక్కడైనా ఉందా? మనుషులు దేవతలను వివాహం చేసుకోగలుగుతారా అని ఆవిడ అడిగితే అప్పుడు తన తండ్రి చెప్తారట, చేసుకోగలుగుతారు. మరి అప్పట్లో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నవారు కదా, వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేశారు. అందరూ కలిసి వ్రతం చేశారు, శ్రీకృష్ణ పరమాత్మను పొందారు. ఇది ఆవిడ తెలుసుకుంది భాగవతంలో. అందుకని ఆవిడ ఏం చేయాలి మరి? ఇప్పుడు బృందావనానికి వెళ్తే గోపికలు ఉంటారా? అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా. అందుకని తను ఏ ఊరిలో ఉందో శ్రీవిల్లిపుత్తూరు, దాన్నే బృందావనంగా ఆవిడ మార్చేసుకుని ఆవిడ చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో కేవలం నేనే కృష్ణుణ్ణి ఆరాధించి నేనే కృష్ణుణ్ణి పొందుతాను అన్నది కాదు, సామూహికంగా అందరూ కృష్ణుణ్ణి పొందాలి, అందరూ భగవంతుణ్ణి పొందాలి. అందరికీ భర్త అవ్వడం అంటే అందరినీ తాళి కట్టి వివాహం చేసుకోవడం అన్నది కాదు, అందరూ భగవంతుల్లో ఐక్యం అవ్వాలి. అందుకని ఆవిడ చెలికత్తన్ను లేపుతూ లెండి మనం కూడా కాత్యాయని వ్రతం లాంటి వ్రతం చేద్దాం అంటూ చక్కని మాటలు చెప్పుకుంటూ 30 పాసురాలు. ఆ 30 పాసురాలే మనకి చక్కగా గోదాదేవి చెప్పినవి. అందుకని ఈ 30 పాసురాలు ఈ ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో చెప్తూ ఉంటారు. ఆ పాసురాలలో అమ్మ ఏ రకంగా అందరినీ లేపి పదండి భగవంతుణ్ణి మనం లేపాలి, లేవవా భగవంతుడా, లేచి మా వైపు చూడు అనేటట్టుగా ఎంతో మధుర భక్తిని ఈ పాసురాలలో తిరుప్పావై అని అంటారు. ఆ పాసురాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో సరే ఆవిడేదో భక్తితో వేడుకున్నారు కదా, మనం ఎందుకు వాటి గురించి మాట్లాడుకోవాలి అని అనడానికి లేదు. ఆవిడ నిర్మలమైన మనసుతో పిలవండి, లేపండి, భగవంతుడు లేస్తాడు అని చెప్తున్నారు. అందుకే తన ఆ పాసురాలలో కూడా చాలా చక్కగా కొన్ని మంచి మాటలు చెప్తారు. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి, చాడీలు చెప్పడాలు, అబద్ధాలు ఆడడాలు ఇలాంటివి చెయ్యకండి. ఎప్పుడు మంచిగా మాట్లాడండి, దాన ధర్మాలు చేయండి, పుణ్యకర్మలు చేయండి, తొందరగా లేవండి, చక్కగా ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయండి. అంటే ఎంత తొందరగా లేద్దాము, ఎంత తొందరగా భగవంతుని కన్నా ముందే లేచి స్వామిని ఆరాధిద్దాము అనేటట్టుగా ఆ కోరిక ఏదైతే ఉందో అది మనస్సులో ఉండాలి. అంతేగాని స్వామి ఇవాళ నిన్ను పూజించాము నాకు ఇది కావాలి అన్నది కాదు. వీళ్ళందరూ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఆ సాహసం చేస్తున్నారనమాట. అలా 30 రోజులు ఆవిడ చక్కగా ఆ పాసురాలతో భగవంతుణ్ణి లేపి, లే భగవంతుడా నీ ప్రేమను మాకు అందింపచేయి అని అడుగుతూ చివరికి గోదా కళ్యాణం అన్నది మనకి భోగి రోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా భగవంతుడిలో ఐక్యమైంది అని చెప్తూ ఉంటారు. ధనస్సు అనేటప్పటికీ మళ్ళీ ఒక ధనస్సు రాశి ఎలా ఉంటుంది ఇది చూసినట్లయితే మనం ఒక ధనస్సు, అది కూడా బాణం దానికి ఉంటుంది. ఇక్కడ మనకేం చెప్తారు అంటే ఈ బాణం అన్నది జీవుడితో సమానం. లోపల ఉన్న మన ఆత్మ, నేను అంటే ఈ శరీరం అని ఇది కాదు, ఇది ఎలాగో వెళ్ళిపోతుంది, లోపల ఉన్న ఆత్మ. అలాగే ఆ ధనస్సు ఏదైతే ఉందో అది ఓంకారం, ప్రణవం, వేదం. అంటే వేదం మనకి ఎలా బ్రతకమని చెప్పిందో అలా మనం బ్రతకటం, లేకపోతే వేదాన్ని పట్టుకోవడం, ధర్మాన్ని పట్టుకోవడం. జీవుడు అన్నవాడు ఈ బాణంతో సమానం. మరి లక్ష్యం ఎవరు అంటే మనకి ఆ ధనుర్రాశి ఏదైతే మనం చూస్తూ ఉంటామో ధనస్సు బాణము అన్నది అలా ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా అలాగో ఊర్ధ్వముఖంలో. అయితే మన లక్ష్యం ఏంటి? పరబ్రహ్మలో ఐక్యం అవ్వటము. పరబ్రహ్మలో ఐక్యం అవ్వాలి అంటే ఎటువంటి మార్గాలు ఎంచుకోవాలి, ఏ సాధన కావాలి అంటే వేదాన్ని నమ్ముకుని ఎవరైతే బ్రతుకుతారో, ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో,
ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే అనవసరంగా తప్పు మాటలు మాట్లాడారో, ఇవన్నీ కదా మనకి మన పురాణాలు వేదాలు చెప్తాయి. వాటిని పాటిస్తారో వాళ్ళ లక్ష్యం అప్పుడు చాలా సూటిగా పరబ్రహ్మ స్వరూపం వైపు ఏ లక్ష్యం అయితే ఉందో చేరుకోగలుగుతారు. జీవుడు వెళ్ళిపోతాడు. దేన్ని తీసుకుంటే ఒక బాణం అలా మనం చేత్తు విసిరేస్తామంటే వెళ్ళదుగా, అది ధనస్సులో పెట్టి దాన్ని విడిచిపెట్టాలి. ఆ ధనస్సుయే వేద ప్రమాణం అని మనకి చెప్తున్నారు. అందుకే ధనుర్మాసం అంటేనే ఇంతటి ప్రాముఖ్యత ఉంది. వేరే మాసాలకు సంబంధించి ఈ మాట చెప్పరు. అలాగే ఇక ముందు ముందు దేవతలు వాళ్ళకి పగలు కాబట్టి, అంతకన్నా ముందు బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి అద్భుతమైన ఆ సమయంలో మనం చేసే ఉపాసనకి కూడా ఎక్కువ శక్తి ఉంటుంది. భగవంతుడిని మేల్కొలిపి మనలో ఉన్న మంచి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం ప్రదర్శింపచేస్తూ మంచి పనులు చేస్తూ భగవంతుడిని పిలిస్తే ఖచ్చితంగా భగవంతుడు లేచి తన దృష్టి మన పైన పెడతాడు అన్నది ఇక్కడ నమ్మకం. అందుకే ధనుర్మాసానికి ఈ ప్రాశస్త్యం అన్నది ఉంది. ధనుర్మాసంలో ఎంత ఉపాసన చేసుకోగలిగితే అంత తేలికగా భగవంతుడిని చేరుకోగలుగుతాము. నమస్తే.